సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పాలన ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బీసీలను పూర్తిగా మోసం చేసింది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ పెట్టి సప్లా నిధులు పెడతామని చెప్పారు. ఈ రోజు ఆ సప్లా నిధుల ఊసేలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బీసీ కార్పొరేషన్లకు వెళ్తే ఎవరికైనా నిరుద్యోగికి 1,00,000 2 లక్షల రూపాయలు సాయం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. ఎక్కడా ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందుతలేదు. రాజకీయ రిజర్వేషన్లు, రాజకీయంగా ఉన్నత స్థాయి అదంతా కూడా దేవుడెరుగు. కానీ ఉన్నటువంటి ఆ ఏ అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. బడ్జెట్ లో బీసీలను పూర్తిగా ఈ ప్రభుత్వం వంచింది. ఎంత గొప్పగా చెప్పారంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఉద్యోగుల గురించి వాళ్ళు ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అయ్యా మేము ఉద్యోగం చేసి మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు మాకు వస్తలేవు, పిల్లల పెళ్లిళ్లు చేస్తలేము, దవాఖాన్లకు కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు అని అంటే ఈ రాష్ట్రంలో కొత్త పథకం పెట్టింది. ఒకటి వాళ్ళ భద్రత కొరకు. విమాన ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తారట. బతికున్నప్పుడు వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇవ్వదట. మీరు విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్లు మీకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని ఈ రోజు ఆర్థిక మంత్రి గారు కొత్త పథకాన్ని పెడతారు. ఈ రకంగా అడుగడుగున వ్యవసాయదారులను అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఈ రోజు కాలం కలిసి రాక అన్నమో రామచంద్ర అని ఏడిస్తే రైతుకు సంబంధించినటువంటి ఏ విషయం లేదు. పంటల బీమా పథకం గురించి భారతీయ జనతా పార్టీ అడిగింది, నిలదీసింది. మొదటి బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ప్రధానమంత్రి పంటల బీమా పథకం భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు అమలు చేస్తే ఈ తెలంగాణలో మాత్రం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నయా పైసా కేటాయించలేదు. గొప్పగా చెప్తారు 23,000 కోట్ల రూపాయలు ఇళ్లకు నిర్మాణానికి కేటాయించడమని. ఖర్చు ఎంత అయింది అని అంటే 5,000 కోట్లు. మొదటి బడ్జెట్ లో గదే మాట చెప్పిర్రు, రెండవ బడ్జెట్ లో గదే మాట చెప్పిర్రు, మూడో బడ్జెట్ లో కూడా గదే మాట చెప్పారు. బడ్జెట్ అనేది సంవత్సరానికి సరిపడా లెక్కపత్రం ఉంటుంది. కానీ 5 ఏళ్లు ఇదే పుస్తకం చదివితే మీరు ఏ రకంగా కేటాయిస్తారు, ఏ రకంగా చేస్తారు? 23,000 కోట్లు కేటాయించిన దానికి 5,000 కోట్లు ఖర్చు చేసామని లెక్క చెప్తే కనీసం 24% కూడా రీచ్ కానప్పుడు మీరు పెట్టేటటువంటి బడ్జెట్ కు ఏమర్థం ఉంటది? ఈ రోజు విద్య గురించి గొప్పగా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా స్కాలర్షిప్ లేక కాలేజీలు మూతవని, విద్యార్థుల సర్టిఫికెట్లు చేతికి రాక అక్కడనో ఇక్కడనో ఓటర్లలో పనిచేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. గొప్పగా చెప్తారు ఈ రోజు 3 లక్షల కోట్లు దాటినటువంటి ఈ తెలంగాణ బడ్జెట్ ఈ తెలంగాణ ప్రజలకు మాత్రం ఎక్కడా ఏమీ రాదు. గొప్పగా చెప్తారు సగటు ఆదాయం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు, ఈ రోజు తెలంగాణకే గొప్పగా ఉన్నదని చెప్తారు. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి ఈ దేశంలో ఏ ప్రజలన్నా ఉన్నారంటే ఆ తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందుకే ఇది మోసమైనటువంటి బడ్జెట్. మార్చుకునేటటువంటి రేపు మీరంతా కూడా సప్లిమెంటరీలో మీకు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లోపాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రేపు డీటెయిల్ డిస్కషన్ లో ఎత్తి చూపుతాం. సవరణలు చేయాల్సిందే. మీరు చేసినటువంటి కేటాయింపులు గాని, చేస్తున్నటువంటి ఖర్చులు గాని ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా పోతే అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా రైతుల బాధల గురించి 3 దఫాలుగా ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. 3 దఫాలుగా దాదాపు 22-23 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధుల గురించి దాని ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అందుకే పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేసి విధంగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ గురించి డీటెయిల్ గా భారతీయ జనతా పార్టీ ఎల్లుండి డిస్కషన్ చేస్తాం. లోపాలను ఎత్తి చూపుతాం. అలొకేషన్స్ దేంట్లోనైతే తక్కువనో దాంట్లో పెంచే విధంగా, అదే విధంగా చేసినటువంటి ఖర్చుల మీద ఈ ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది.